నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? పెరుగుతుందా? తగ్గుతుందా? ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? అనే పూర్తి వివరాలైతే చూద్దాము. ముందుగా వీడియోలోకెళ్ళే ముందైతే మన ప్రీవియస్ వీడియో గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే గనక, ప్రీవియస్ వీడియోలో మనం చెప్పిన విధంగానే, ఊహించిన విధంగానే గోల్డ్ అయితే పెరగడం జరుగుతూ ఉంది, తగ్గడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? అని మనం మాట్లాడుకుంటే గనక, ఇక వీడియోలోకెళ్తే మాత్రం మనకి పెరిగిందనే చెప్పుకోవాలి. ఒక కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గనక, మనం దాదాపు ఒక 15 రోజుల నుంచి, 20 రోజుల నుంచి గమనిస్తే ఎప్పుడైతే ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా తగ్గుకుంటూ అనేది వచ్చింది. అప్పుడు చాలా ఆనందపడ్డారు. కొనేవారు కొనుక్కున్నారు. అండ్ మనం గూడా చెప్తూనే ఉన్నాము. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఏమాత్రం ఆలోచించకుండా కొనండి అని జెప్పేసి. ఎందుకు అనంటే గనక గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అసలే సాధారణమైన వ్యక్తులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేసుకొని ఉంటారు. అండ్ గోల్డ్ ఎప్పుడెప్పుడు కొంచెం తగ్గితే అప్పుడప్పుడు కొనుక్కుందామని వేచి చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే వాళ్ళ ఆశలు ఇంకా మరింత పెరుగుతూ ఉన్నాయి. మరింత తగ్గుతుందేమో, మరింత తగ్గుతుందేమో అని జెప్పేసి. ఎందుకు అనంటే గనక కొందరు కొన్ని వీడియోస్‌లో అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే తులం బంగారం 1,00,000కొస్తుంది, 70,000కొస్తుంది, 90,000కొస్తుంది అని జెప్పేసి వాళ్ళకు నచ్చిన విధంగా చెప్తూ ఉన్నారు. దాన్ని బట్టి పాపం సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కొంత పొదుపు చేసుకున్న మనీని గూడా వాళ్ళు అలానే పెట్టుకుంటున్నారు. అంటే మిగతా దేనికైనా ఇంట్రెస్ట్‌కి ఇచ్చుకున్న వాళ్ళకైతే కొంచెం మనీ అనేదైనా వచ్చేది. అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరిగేది. సో, అలా కొంచెం వాళ్ళకి ఇన్‌కమ్ అనేదైతే వచ్చేది. బట్ ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇంకా రూ. 1,00,000 వరకు వస్తుంది ఏమో అని జెప్పేసి వాళ్ళు పొదుపు చేసుకున్న మనీ గూడా అలానే ఉంచేసుకొని మళ్ళీ ఇక్కడ పెరిగిన తర్వాత వాళ్ళు చాలా బాధపడడం అయితే జరుగుతూ ఉంది. మరి ఇక వీడియోలోకెళ్తే మరి ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? అని మనం జూస్తే గనక గోల్డ్ అయితే పెరగడం అయితే జరుగుతూ ఉంది. మనం అంటే దాదాపు ఈ 2 రోజుల నుంచి చూసుకుంటే గనక కొంచెం పెరిగినట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 2 డేస్ బిఫోర్ మనం జూసుకుంటే 1,28,000 వరకు గూడా 1,25,000 దాకా గూడా వచ్చిన ఛాన్సెస్ అయితే మనం చూసాం. ఏది జస్ట్ వార్ వల్లనే. అక్కడ వార్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే గోల్డ్ డిమాండ్ అనేది అంటే గోల్డ్ మనకి ఇక్కడ రేట్ అనేదైతే చాలా తగ్గడం అయితే జరిగింది. ఒక్కసారి ఇప్పుడు ఎంత పెరిగింది అని మనం చూస్తే గనక ఈ 2 డేస్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి దాదాపు ఒక 5,000 అయితే పెరగడం అయితే జరిగింది. మరి నిన్నటికి ఈ రోజుకైతే రూ. 160 అయితే పెరగడం జరిగింది. మొన్న ఒక్కసారి చూసుకుంటే గనక 3,000 అయితే పెరగడం జరిగింది. సో, మీరిక్కడ కన్‌ఫ్యూజ్ గావద్దు. ఎంత పెరిగింది? ఎంత తగ్గుతుంది అనేది. సో, ఇక్కడ నేనైతే క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం మనం ఒక్కసారి గోల్డ్ రేట్ ఈరోజు చూసుకుంటే గనక రూ. 1,44,710 అయితే ఉంది. సో, మరి నిన్నెంతుందని మనం చూసుకుంటే గనక రూ. 1,44,550 అయితే ఉంది. సో, నిన్నటికి ఈ రోజుకి అయితే 160 రూపీస్ అయితే పెరగడం అయితే జరిగింది. సో, రూ. 160 అయితే పెరగడం అయితే జరిగింది. అదే విధంగా మనం ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే గనక ఏ విధంగా ఉంది అని మనం చూస్తే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి 1,32,650 రూపీస్ అయితే ఉంది. సో, ఈ 1,32,000 ఏదైతే ఉందో మనం ఒక్క 3 డేస్, 4 డేస్ బ్యాక్‌కెళ్తే గనక 3 డేస్, 4 డేస్ బ్యాకే మనకి 27,000, 28,000 లోపే మనకైతే రావడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు చూసుకుంటే గనక సుమారు 4, 5 వేలైతే పెరగడం అయితే జరిగింది. మనం ఎప్పుడైతే 1,80,000 నుంచి 1,60,000 వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాం. ఇంకా తగ్గదేమో, ఇంకా తగ్గే అవకాశాలున్నా చాలా లేట్ అవుతుందేమో అని జెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అదే సమయంలో మనకు వార్ వచ్చేసైతే వార్ వల్ల మనకి మళ్ళీ ఒక 30,000 ఇలా తగ్గడం అయితే జరిగింది. అంటే దాదాపు మనకి 5,000 వరకి అంటే దాదాపు ఒక 25,000 అయితే తగ్గడం అయితే జరిగింది. దానివల్ల కొనేవారు ఎవరైతే ఉన్నారో ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా అంటే 1,60,000తోని కంపేర్ చేసుకుంటే 1,28,000 బెనిఫిటే గదా! అని జెప్పేసి కొనుక్కోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అనంటే రూ. 1,00,000 వస్తుందేమో అని జెప్పేసయితే ఆశ పెట్టుకొని చాలామంది కొనకుండా గూడా ఆగిపోయారు. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళైతే కొనుక్కున్నారు. ఎందుకు అనంటే వాళ్ళొక బిజినెస్ మైండెడ్ గాబట్టి వాళ్ళకి మళ్ళీ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా సేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది గాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ ఒచ్చినా గానీ ప్రాఫిటే వాళ్ళకి. బట్ ఇక్కడ మనకి ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు అదే విధంగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్స్ ఉన్నాయి గాబట్టి ఎంతో కొంత పొదుపు జేసుకొని కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వారికి కొంచెం ఇక్కడ మనకి ఆలోచించడం వల్లనే టైం అయిపోతుందనే చెప్పుకోవాలి. నేను గూడా ఊహించిన విధంగా అంటే వార్ ఇంకా ఎక్కువ అవుతే గనక, వార్ ఇంకా ఎక్కువ బలపడితే గనక, వార్ ఇంకా ఎక్కువ అక్కడ పెద్దగా అయితే గనక గోల్డ్ అనేది చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని గూడా చెప్పాను. అంటే 1,15,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను గానీ, ఎప్పుడు గూడా 1,00,000కొస్తుంది
90,000కి వస్తుందని మాత్రం చెప్పలేదు. కానీ ఇక్కడ చాలామంది కొన్ని వీడియోస్‌లలో అయితే ఈ వార్ వల్ల ఇంకా 90,000కి గూడా 60,000కి గూడా వచ్చే అవకాశం ఉందని జెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగానే చెప్పుకుంటూ ఉన్నారు. సో, దానివల్ల పాపం ఇక్కడ చాలామంది నష్టపోతూ ఉన్నారు. అంటే కొందామనుకునే వారు గూడా కొనలేక అక్కడ ఆగిపోతూ ఉన్నారన్నమాట. సో, ఇక్కడ నిన్నటితో కంపేర్ చేసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి నిన్న 1,32,500 రూపీస్ అయితే ఉంది. 1,32,500 రూపాయలైతే ఉంది. ఇది గూడా వచ్చేసి రూ. 150 అయితే ఈరోజు పెరగడం అయితే జరిగింది. మొన్న మనం కంపేర్ చేసుకుంటే ఒకేసారి 3,000 పెరిగింది. అండ్ ఇప్పుడు మనకు చూసుకుంటే గనక హాఫ్ పర్సెంట్ అలా పెరుగుకుంటూ అయితే వస్తూ ఉంది. అండ్ నిన్న మనం చూసుకుంటే 500 అలా పెరగడం జరిగింది. ఈరోజు చూసుకుంటే గనక రూ. 160, రూ. 150 అయితే పెరగడం జరిగింది. మళ్ళీ మనకి ఆఫ్టర్‌నూన్ వరకి మళ్ళీ నైట్ వరకు గూడా అట్లా చేంజెస్ అనేది అవుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఇంతైతే పెరిగింది. మరి ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? అని మనకు ఒక్కసారి మాట్లాడుకుంటే గనక ఇప్పుడు వార్ అనేది అప్పట్లాగైతే అవుతలేదు. ఇప్పుడు అక్కడ ట్రంప్ గూడా రాజీకొచ్చినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ట్రంప్ గూడా అక్కడ రాజీకొచ్చిన తర్వాత ఇక్కడ వార్ అనేది ఆగిపోతే ఆటోమేటిక్‌గా మళ్ళీ గోల్డ్ డిమాండ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అండ్ సప్లై అనేది ఎక్కువ అవుతూ ఉంది. అండ్ అక్కడ డాలర్ రేట్ ఎక్కువ బలపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ రూపీ స్ట్రాంగ్ ఒకవేళ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ గనక బలపడితే మనకు గోల్డ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఆటోమేటిక్‌గా అక్కడ డాలర్ రేట్ పెరిగినా గానీ, అండ్ అక్కడ డిమాండ్ అనేది ఎక్కువ ఉన్నా గానీ, ఇక్కడ గోల్డ్ డిమాండ్, గోల్డ్ సప్లై ఎక్కువ ఉన్నా గానీ ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటుంది. సో, అది అందరికి తెలిసిందే. ఇక్కడ కామన్‌గా పెరుగుతూ ఉంటుంది. సో, మరి ఇక్కడ మరి ఎప్పుడు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇన్ని డేస్ మనకు తగ్గింది కాబట్టి, మరి ఎక్కడి వరకు పెరుగుతుంది అని మాట్లాడుకుంటే గనక 1,60,000 వరకైతే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక 1 మంత్ బ్యాక్ ఎళ్తేనే 1 మంత్ బ్యాక్ క్రితమే మనకు ఒక నెల క్రితమే మనకి 1,60,000 నుంచి 1,65,000 వరకైతే చూసాము. ఏ విధంగా పెరుగుతూ ఏ విధంగా తగ్గిందో అప్ అండ్ డౌన్ అనేది ఒక 2, 3 నెలలు అయితే 1,60,000 నుంచి 1,65,000, 70,000 మధ్యలోనే అప్ అండ్ డౌన్ అయింది గానీ 80,000 వరకు అవ్వలేదు. ఇటు 40,000 వరకు గూడా అవ్వలేదు. అంత డిమాండ్ అంత రేట్ అనేదైతే మనం జూసాం. అంత ప్రైస్ జూసాము. అలాంటిది మనకి ఇప్పుడు 1,35,000 వరకైతే వచ్చింది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకు అంత వరకు గూడా వచ్చింది. అప్పుడే జెప్పాను. ఎవరైతే 20 తులాలు అలా కొంచెం ఎక్కువ కొందాం అనుకుంటున్నారో అట్‌లీస్ట్ ఒక 10 తులాలైనా తీసుకోండి. మిగతా కొంచెం సిల్వర్ మీద పెట్టుకోండి. సిల్వర్ గూడా మనం సిల్వర్ గూడా మాట్లాడుకుందాము. సో, అలా సిల్వర్ మీద గూడా కొంచెం పెట్టుకోండి అని జెప్పేసైతే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడైతే కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. సో, ఈ డే వరకే మనకి కొంచెం వార్ ఎప్పుడైతే ఆగిపోతూ ఉంటుందో అప్పటి వరకే మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఆటోమేటిక్‌గా పెరుగుతూ ఉంటాయి. కానీ కొంచెం కొంచెం అయితే పెరుగుతుందని చెప్పేసైతే చెప్పడం జరిగింది. అదే విధంగా మనకి 200, 300 అయితే ఇలా పెరగడం అయితే జరిగింది. ఇక మరి సిల్వర్ విషయానికి వస్తే గూడా ఈరోజు సిల్వర్ రేట్ వచ్చేసి కానీ ఇక్కడ మనకి సిల్వర్‌లో అయితే బెనిఫిట్ అంటే సిల్వర్ కొనేవారికి గూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ గోల్డ్ అనేది అయితే పెరుగుతూ ఉంది. అండ్ సిల్వర్ గూడా అదే విధంగా పెరగాలి గదా! అని గూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే సిల్వర్ ఈరోజు తగ్గింది. ఎంత తగ్గిందని మాట్లాడుకుంటే గనక మనకి సిల్వర్ 10,000, 5,000 మధ్యలనే పెరగడం జరుగుతుంది, తగ్గడం జరుగుతుంది. కానీ ఈరోజు ఎక్దమ్ మనకి 15,000 అయితే తగ్గడం జరిగింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్ అయితే 15,000 అయితే తగ్గడం జరిగింది. మరి 100 గ్రామ్స్ అయితే మనకొచ్చేసి 1,500 అయితే తగ్గడం జరిగింది. 1,500 అయితే తగ్గడం జరిగింది. సో, మరి ఈరోజు ఎంతుందని మాట్లాడుకుంటే గనక 10,45,000 అయితే ఉంది. 2,45,000 అయితే ఉంది. 1000 గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి అయితే నిన్నటితో కంపేర్ చేసుకుంటే నిన్న 2,60,000 అయితే ఉంది. సో, మరి సిల్వర్ మీద గూడా ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నానంటే గనక మనం ఒకసారి సిల్వర్ గతంలో చూసుకుంటే గనక 4,00,000 వరకు గూడా ఎళ్ళిన రోజులు మనం చూసాము. సో, అదే రోజులు గూడా మనకు మళ్ళీ రావచ్చు. వచ్చే అవకాశాలు గూడా ఉన్నాయి. అంతవరకు రాకపోయినా అట్‌లీస్ట్ 3,20,000, 3,30,000 వరకి వచ్చినా గానీ ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసి మళ్ళీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం ఇది ది బెస్ట్ టైమ్. ఎందుకంటే మళ్ళీ అమ్ముకున్నా గానీ వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైనా కొంచెం పొదుపుగా కొని పెట్టుకుందాం అనుకుంటే మాత్రం ఇప్పుడు కొంటేనే బాగుంటుంది. ఎందుకంటే గనక మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాడ్ న్యూస్ అనుకున్నా గానీ గోల్డ్ గురించి, సిల్వర్ గురించి కొంచెం మనకు పెరుగుతుందని కొంచెం బాధగా ఉన్నా గానీ
ఇక్కడ ఏందంటే మళ్ళీ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అంటే మనకు 1,60,000 నుంచి ఇప్పుడు 1,80,000తోని కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ అయితే కొంచెం ఎంతో కొంత బెనిఫిట్ కదా! మనకి 1,34,000, 1,35,000 అనేది 22 క్యారెట్ ఎంతో కొంత మనకు బెస్ట్. ఏదైతే 1,60,000తోని మనం కంపేర్ చేసుకున్నామో, 1,50,000తోని కంపేర్ చేసుకున్నామో, సో ఇప్పుడు మళ్ళీ అదే అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంది. అసలే మనము క్రూడ్ ఆయిల్ అవన్నీ మనం ఏ విధంగా ఫేస్ చేసాము, ఇతర ప్రొడక్ట్‌లు గూడా ఏ విధంగా ఫేస్ చేసామనేదైతే మనం చూసాము. ఏది మనము ఇప్పుడు గ్యాస్ అయితే ఒక్కోసారి సప్లై ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రొడక్ట్స్ అనేది పెరగడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ గోల్డ్ మాత్రం తగ్గడం అయితే జరిగింది. సో, అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇండియాలో బల్క్‌లో ఉంది కాబట్టి అలా తగ్గడం అయితే జరిగింది. అండ్ మనకి డిమాండ్ అనేది ఆటోమేటిక్‌గా ఇండియాలో చాలానే ఉంటుంది. సో, దానివల్ల మనకైతే గోల్డ్ రేట్ అనేది తగ్గడం జరిగింది. ఇప్పుడైతే ఫ్యూచర్‌లో కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అది కూడా కొంచెం కొంచెం అంటే ఒక 0.5%, 1%, 2% ఇలా ఇలా పెరుక్కుంటూ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకేసారి 10,000, 20,000 అయితే కాకుండా ఇలా ఒక కొంచెం కొంచెం అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో ఆలోచించకుండా ఇప్పుడు కొనుక్కుంటేనే బాగుంటదని మాత్రం నా సలహా. ఎందుకు అనంటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ బాధపడొద్దు కాబట్టే నేను ఇలా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఎవరైతే ఇంకా మెయిన్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేవారున్నారో, సో ఇన్వెస్ట్‌మెంటర్స్ అయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎప్పుడు ఏ రేట్ ఉన్నా గాని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పెరిగినా గాని అంటే ఈరోజు తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసి నెక్స్ట్ డేనే వాళ్ళు సెల్ చేసే మైండ్ సెట్ అన్నమాట. అంటే వాళ్ళకి ప్రాఫిట్ విధంగానే చూసుకుంటారు. సో, ఇంకా వారికైతే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో, చూసారు కదా! గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అప్డేట్స్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.